హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ యామిలా. మాలిని కుట్ర బయటపడింది. మరోసారి మాలిని చంప పగిలింది. వంటల పోటీలో గెలిచిన జోష్న రెస్టారెంట్, గెలిపించిన జోష్న, మాలిని చంప పగలగొట్టిన దక్షిణమూర్తి. మరి ఇదంతా ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూసేయండి. మాలిని నిజస్వరూపం బయటపడాలని కోరుకునేవాళ్లు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పారిజాతం అయితే, నా మనవరాలు పరువు తీయడానికి కాకపోతే నువ్వెందుకురా మధ్యలో దూరడం అని తెగ తిట్టేస్తూ ఉంటుంది. అప్పుడు జోష్న, గ్రానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీ మంచి కోసమే చెప్తున్నానంటూ పారిజాతాన్ని పంపించి వేసి సూరజ్ని తిడుతుంది. ఏరా, నువ్వు నాకు సపోర్టుగా ఉండమంటే నన్ను ఏడిపిస్తావా, ఇక్కడికి ఇరికిస్తావా అని అరవటంతో సూరజ్ అంటాడు, నీకేం కావాలి? ఓడిపోవడం కావాలి. నువ్వు వంట చేస్తే ఖచ్చితంగా ఓడిపోతావు. మా తాత ఒప్పుకోడు కదా అని అడుగుతుంది జోష్న. నేను ఒప్పిస్తానమ్మా, నీ దగ్గర ఏదో ప్లాన్ ఉందని నిన్ను నమ్మి వచ్చాం కానీ నా చేత వంట చేయిస్తానంటే నమ్మి కాదు అని అంటుంది. వంట అయితే నువ్వే చేయాలి బంగారం అని అంటాడు సూరజ్. అప్పుడు జోష్న, నీ బుద్ధి నాకు తెలుసురా, నువ్వు నన్ను బంగారం అని ఎందుకు పిలుస్తున్నావో మాలినితో చెప్పినప్పుడే అర్థమైంది అని అనగా, నీలో నిలకడలేని బంగారంతో నా క్యారెక్టర్ని పోల్చుకొని నన్ను నేను తక్కువ చేసుకోలేను. నీలాగే ఇది ఒక చోట ఉండదు అని అంటాడు సూరజ్. నిన్ను నమ్మడం నాది తప్పు. మీ తాత ఒప్పుకునేలా, నువ్వే వంట చేసేలా నేను ఒక ప్లాన్ చెప్తాను విను. అది గనక నువ్వు ఫాలో అయ్యావంటే నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. నిన్నెలా నమ్మాలి అని అడుగుతుంది. నీకు చెప్పడం ఇదే ఆఖరిసారి. నేను మాటిచ్చానంటే తప్పను. నీ వల్ల నువ్వు ఓడిపోతావేమో కానీ నా ప్లాన్ ఫాలో అయితే నువ్వు ఓడిపోవు. ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు అని అడుగుతుంది. చెప్తాను విను అంటూ తన ప్లాన్ అయితే చెప్తాడు. జోష్నానే వంట చేయవలసిందిగా చెప్తాడు. ఇక దీపన్ అయితే తనకి సపోర్టుగా ఉండాలని మాలినిని అడగమని చెప్పిస్తాడు. ఇదిలా ఉండగానే మాలిని శివన్నారాయణ దగ్గరికి వచ్చి, ఏం శివన్నారాయణ గారు, మీకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది, ఏం నిర్ణయించుకున్నారు? మా నిర్ణయం చెప్పడానికి ఇంకొక 2 నిమిషాలు టైం ఇవ్వండి అని అడుగుతాడు శివన్నారాయణ. సరే, ఈ 2 నిమిషాల్లో ఏం చేస్తారో చూద్దాం అనేసి మాలిని అనుకుంటూ ఉంటుంది. ఇక దీప అయితే టెన్షన్లో, ఇక బావా నేనే ఇక పోటీలోకి దిగుతాను, నేనే వంట చేస్తాను అని అంటూ ఉండటంతో కార్తిక్ అంటాడు, అదెలా అవుతుంది దీప, నువ్వు సీఈఓగా నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు. పైగా నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఆ ప్రెషర్ని తట్టుకోలేవు. అందుకే సూరజ్ నిన్ను వంట చేయడానికి నిలబెట్టలేదు, ఆ జోష్నాని వంట చేయడానికి నిలబెట్టాడు అని అంటూ ఉండగానే ఇక మాలిని అయితే అంటూ ఉంటుంది, గౌరీప్రసాద్ గారు, శివన్నారాయణ గారు ఏమంటారో అడగండి. వాళ్ళు పోటీ నుంచి తప్పించుకుంటే మేము బహుమతి తీసుకుని వెళ్ళిపోతాం, అది కూడా శివన్నారాయణ గారి చేతుల మీదుగానే అని మాలిని గర్వంతో చెప్తూ ఉంటుంది. అంతలోనే ఇక జోష్న అక్కడికి వచ్చి, మరీ అంత ఆలోచించకండి మాలిని గారు, మేము పోటీలోకి దిగుతున్నాం అని అంటుంది. మంచిది, మీ షెఫ్ ఎక్కడున్నారో రమ్మనండి అనేసి మాలిని అనగా, ఇక్కడే ఉంది, ఇదిగో ఇక్కడ దీప అని దీపని చూపిస్తుంది జోష్న. అప్పుడు మాలిని, దీప రెస్టారెంట్ సీఈఓ కాబట్టి తను షెఫ్గా పనిచేయడానికి వంట చేయడానికి తనైతే పర్మిషన్ ఇవ్వదు. ఇక జోష్న అయితే పోటీలో దిగుతుంది. దీప సపోర్ట్గా ఉంటుందని చెప్పి మరీ పోటీకైతే వస్తుంది. కానీ జోష్న దీపని ఓడించాలని వంట ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అక్కడ చేసే వంట చెడగొడుతూ ఉంటుంది. ఇక ఇది కాదు పని అనుకున్న దీప అయితే, ఇక్కడ గెలవవలసింది ఇద్దరం కూడా, గెలిచి చూస్తే ఆ గెలుపు రుచి ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని చెప్పేసి
అంటూ ఉంటుంది దీప. ఇప్పుడు గనక తాతయ్య పరువు కాపాడితే తాతయ్య నిన్ను మెచ్చుకుంటారు, నిన్ను గొప్పగా చూస్తారు. ఇప్పుడు నువ్వు తాతయ్య పరువుని, కుటుంబం పరువుని కాపాడే బాధ్యతలో ఉన్నావు జోష్న. శివనారాయణ గారి మనవరాలు గెలిచింది అంటారు తప్ప దీప గెలిచింది, జోష్న గెలిచింది అని ఎవరు అనరు. అందుకని ఇప్పుడు మనమిద్దరం కలిసి చేయాలి, చెయ్యి కలుపు జోష్న అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏందో జరుగుతుందో దీప జోష్న మనసు మార్చగలదా? జోష్న ఒప్పుకుంటుందా దీపతో చేయి కలపడానికి అని చెప్పేసి అనుకుంటూ ఇక కార్తిక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. టైం అయితే అయిపోతూ ఉంది. ఒక పక్కన ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితి ఇక్కడ అందరిది కూడా. జోష్న వంట చేసి గెలిపించడం అనేది అసాధ్యమైన పని. కానీ ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని ఉంటారు అందరూ కూడా దిక్కుతోచని స్థితిలో. మాలిని అయితే మాత్రం గెలుపు నాదే అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది. ఆ షెఫ్ దీపా షెఫ్ అమ్ముడుపోయినటువంటి ఆ షెఫ్ ఇంట్రెస్ట్గా వంట అయితే చేసేస్తూ ఉంటాడు. మాలిని గారిని గెలిపించాలి, దీపగారు నా మీద పోటీకి వచ్చారు, నేను బెస్ట్ షెఫ్ని, నాకన్నా బాగా ఆవిడ వంట చేయగలదా చూద్దాం, నేను వంట చేసిన తర్వాత ఆవిడ నోరు మూసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక షెఫ్ అయితే. వంట చేస్తూ ఈలోగా జోష్న ఆలోచిస్తుంది. తన తాత అన్న మాటలన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. ఓడిపోయిన ప్రతిసారి తన తాత ముందు తలదించుకున్న ఆ క్షణాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది ఏం చేస్తుందో దీనికి అర్థమవుతుందా? ఇది ఇప్పుడు ఎలా గెలిపిస్తుంది? ఇదైతే ఓడించే తీరుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే. ఈలోగా జోష్న ఇవన్నీ ఆలోచించుకొని తన తాత ముందు గెలిచి గొప్పగా నిలబడాలి అని చెప్పేసి ఇక దీపతో అయితే చేయగలుపుతుంది. ఇద్దరం కలిసి చేసి ఇప్పుడు ఈ వంటల పోటీలో తాతయ్య పరువుని నిలబెడదాం, నీతో నేను చేయగలుపుతున్నాను అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఎప్పుడైతే జోష్న అలా అంటుందో దాంతో చాలా సంతోషంగా ఇక వంట అయితే ఇద్దరూ కలిసి పూర్తి చేస్తారు. అలా వంట పూర్తి చేశాక జడ్జిమెంట్ ఇచ్చే సమయం అయితే వచ్చేస్తుంది. ఇక అందరూ కూడా టేస్ట్ అయితే చూస్తారు. టేస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు ఎవరి వంట బెస్ట్ అంటారు? అయినా ఇతను బెస్ట్ కుక్ కాబట్టి ఇతని వంట బెస్ట్ అవుతుంది. దీప వంట టేస్టీగా చేసి ఉండొచ్చు, ఎంత టేస్టీగా చేసినా బెస్ట్ కుక్ లాగా, బెస్ట్ షెఫ్ లాగా అయితే చేయలేదు కదా. కానీ ఎక్కడో చిన్న డౌట్ అని మాలిని మనసులో అనుకుంటూ ఉంటుంది. దీప ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం గెలుస్తామనే నమ్మకం ఉంది మావయ్య, మీరు ఏం టెన్షన్ పడకండి అంటూ ఒకవైపు సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. కానీ సుమిత్ర కంగారు పడుతూనే ఉంటుంది. తన తండ్రి ముందు అలాగే తన వదిన ముందు తన మెట్టుని ఓడిపోకూడదనే పంతానికి దింపిన సుమిత్ర ఇప్పుడు గెలవకపోతే మావయ్య గారు ఎప్పుడూ ఇక నా మాట వినరు, నేను మావయ్య గారి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చేస్తుందేమో అని చెప్పేసి సుమిత్ర ఆలోచించుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఊహించని విధంగా గెలుపు అనేది ఇక దీపా జోష్నలకే వస్తుంది. జోష్న రెస్టారెంట్ తరఫున వంట చేసి జోష్న రెస్టారెంట్ పరువుని, అలాగే జోష్న రెస్టారెంట్ చైర్మన్ అయిన శివనారాయణ గారి పరువుని శివనారాయణ గారి మనవరాలు నిలబెట్టింది. జోష్న రెస్టారెంట్ CEO దీపా గారు, అలాగే జోష్న రెస్టారెంట్ చైర్మన్ శివనారాయణ గారు మనవరాలు కలిసి వంట చేసి రెస్టారెంట్ని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయారు. నిజంగా చివరి క్షణంలో ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి టెన్షన్. ఎందుకంటే బెస్ట్ షెఫ్ ఉన్నారు, కానీ ఇక్కడ చూస్తే అంత బెస్ట్ షెఫ్ ఎవ్వరూ లేరు. వంటలు చేతకాని జోష్న, ఇక వంట వచ్చినా చేయలేని పరిస్థితిలో దీప. ఇద్దరూ కలిసి మిమ్మల్ని గెలిపిస్తారని అనుకోలేదు శివనారాయణ గారు. నిజంగా చాలా గ్రేట్. మీరు ఎప్పుడు గెలిపే మీ సొంతం అనుకుంటారు, అలాగే చేసి చూపిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి అంటూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ
శివన్నారాయణకి షేక్ హ్యాండ్ ఇస్తూ తెగ పొగిడేస్తూ ఉంటారు. ఇంకా మాలినికి మాత్రం చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దక్షిణామూర్తి తలదించుకొని నిలబడతాడు. ఇక అలా క్లాప్స్ మధ్యలో సందడి చేస్తూ ఉండగానే వాళ్ళ మధ్యలో నుంచి దక్షిణామూర్తిని శివన్నారాయణ అయితే చూస్తూ ఉంటాడు. అలాగే మాలిని కూడా. ఇప్పుడు మేము గెలిచాము, గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళ తరఫు నుంచి ఒక ప్రైజ్ అయితే ఇస్తారు కదా, అవార్డు గెలుచుకున్నాం కాబట్టి మాకు ఆ ప్రైజ్ అనేది వాళ్ళ చేతుల మీదుగానే రావాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి శివన్నారాయణ మాలిని చేతుల మీదుగా నా మనవరాళ్ళకి అవార్డు రావాలి, నా మనవరాళ్ళలో గెలుపుకి నా మనసు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా చాలా గ్రేట్ జోష్న, నీకు వంట రాదు, ఎలా మేనేజ్ చేస్తావో, ఒకటి చేయబోయి ఇంకొకటి చేసి దీప చేస్తున్న వంటని కూడా నువ్వు చెడగొడతావని చాలా టెన్షన్ పడ్డానమ్మా. కానీ చివరి నిమిషంలో ఇద్దరు ఒకటై ఈ శివన్నారాయణ పరువుని నిలబెట్టారు. దీప మీద ఉన్న కోపాన్ని, ఈ తాత మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి ఈ తాతని గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా జోష్న. ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు ఎంతగానో గర్వంగా ఉంది తెలుసా అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు. ఆ మాటలకు జోష్న పొంగిపోతుంది. ఎందుకంటే దీప అదే చెప్తుంది అక్కడ, నిన్ను గెలిపించి తీరుతాను అని సూరజ్ మాట ఇచ్చాడు. హలో బంగారం, వినిపించిందా? నిన్ను చూస్తుంటే మీ తాతయ్యకు గర్వంగా ఉందంట. ఆ పెద్ద ఆయన నోటి వెంట పొగడత వినాలని నువ్వు ఇంతగా తాపత్రయపడ్డావు కదా. ఇప్పుడు ఈ సూరజ్ ఏం చేసినా కరెక్ట్గానే చేస్తాడని అర్థమైందా? ఈ సూరజ్ నిన్ను పోటీల్లో ఎందుకు నిలబెట్టాడో, మా వదిన నిన్ను ఎందుకు గెలిపించిందో ఇప్పటికైనా అర్థమైందా? గెలుపు వెనక ఉండే మజా ఏంటో నీకు తెలిసిందా? గెలిచిన వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ ఆనందం ఏంటి అన్నది. గెలిచినప్పుడు వచ్చే ఆనందం ఇంకెక్కడా దొరకదు. నువ్వు ఇప్పుడు గెలిచావు కాబట్టి నిన్ను వీళ్ళందరూ మెచ్చుకుంటూ హ్యాపీగా చూస్తున్నారు. అదే నువ్వు ఓడిపోయి ఈ రెస్టారెంట్ని కూడా ఓడించి ఉంటే ప్రతి ఒక్కరూ రెస్టారెంట్ గురించి, శివన్నారాయణ గారి గురించి, శివన్నారాయణ గారి మనవరాలి గురించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండేవారు. చేతకాని వాళ్ళలా తలదించుకొని వెళ్ళే పరిస్థితి వచ్చేది. అందుకే నేను గెలిపిస్తానని మాటిచ్చాను, గెలిపించాను కదా, ఇప్పుడు ఏమంటావు అని చెప్పి అంటూ ఉండగానే ఇక మౌనంగా నిలబడిపోతుంది జోష్న. అయితే ఏమొచ్చింది నీకు? నువ్వు ఆ దీపతో చేతులు కలపడం ఏంటే? దీపతో చేతులు కలిపి ఈ రెస్టారెంట్ని గెలిపించావు అంటే నువ్వు ఓడిపోయినట్టే కదా అని ఒకవైపు పారిజాతం జోష్నని అడుగుతూ ఉంటుంది. నేను ఓడిపోలేదు, తాత నోటి మాట విన్నావు కదా, నా మనవరాలు గ్రేట్ అంటూ నా మనవరాలు చాలా గొప్పగా వంట చేసి నన్ను గెలిపించింది అంటూ తాత పొగుడుతున్నాడు. అదే నోటి వెంట తాత ఎన్నోసార్లు నన్ను తిట్టాడు, నాకు వర్క్ రాదని, అసలు గెలవడమే చేత కాదని, గెలుపు కోసం తప్పుదారులు తొక్కడం తప్ప గెలవడం కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని తాత నన్ను అవమానించాడు. కానీ ఈరోజు గెలిచాను, నీతిగా గెలిచాను, గెలవడం కోసం ప్రయత్నించాను. దీప నాకు తోడున్నా నేను కూడా గెలవాలని కోరుకున్నాను కాబట్టే ఈరోజు గెలవగలిగినాను. గెలుపులో ఉన్న ఆనందాన్ని ఇప్పుడు చూస్తున్నాను గ్రాని. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడకు, నా బుర్రని పాడు చేయకు అని అంటుంది జోష్న. దీనికి నిజంగానే పిచ్చి పట్టినట్టుంది అని అనుకుంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీనికి కూడా మంచి బుద్ధి ఇచ్చేస్తే ఇక నా పని ఏమైపోతుంది, అమ్మో దీంతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి అని చెప్పేసి పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి మాలిని గారు, అవార్డు ఇస్తారా ఇక్కడ, లేకపోతే మిమ్మల్ని ఇలానే నిలబెడతారా? మాలిని గారు అవార్డు ఇవ్వండి, వాళ్ళకి గెలిచారు కాబట్టి మీ చేతుల మీదుగా అవార్డు ఇవ్వాలి, అది మీరు పెట్టిన రూలే కదండి, మీరు అవార్డు ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఇష్టం లేకుండానే
జోష్నకు దీపకు అవార్డు అయితే ఇస్తుంది మాలిని. దీప వైపు కోపంగా చూస్తుంది. ఇంకా మాలిని అయితే, చూసావు కదా, ఇది శివన్నారాయణ అంటే, ఈ శివన్నారాయణ ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది. గెలుపు కోసం ఏదైనా చేస్తారు. చివరి నిమిషంలో నా మనవరాలు జోష్న వచ్చి నిలబడి గెలుస్తానని చెప్పింది. ఇక దీప నా కంపెనీ CEO, పైగా నా మనవడి భార్య, ఇద్దరూ కలిసి నన్ను గెలిపించారు. ఈ శివన్నారాయణని ఈ ఫ్యామిలీ ఓడిపోనివ్వకూడదని, శివన్నారాయణ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా కలిసే ఉంటుందని, ఈ ఫ్యామిలీలో ఎవరినీ విడదీయడం నీ వల్ల కాదని నీకు అర్థమై ఉండాలి కదా మాలిని. ఎప్పటికైనా ఈ శివన్నారాయణతో పెట్టుకోకుండా మీ పని మీరు చూసుకుంటే నా పని నేను చూసుకుంటాను. ఏం దక్షిణామూర్తి, అర్థమైందా నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శివన్నారాయణ గంభీరమైన గొంతుకతో. దక్షిణామూర్తి ఇంకేమీ చేయలేక మౌనంగా ఉండిపోతాడు. ఈలోగానే ఇక్కడ చూస్తే శివన్నారాయణ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మాలిని అయితే జోష్నా దీపకు అవార్డు అయితే ఇస్తూ ఉంటుంది. కానీ కోపంగా చూస్తూ ఇక అందరూ కూడా ఆమె వైపు గర్వంగా చూస్తూ ఉంటారు. మీరందరూ గెలిచినానని గర్వంలో కనిపిస్తున్నారు, కానీ మిమ్మల్ని ఇక్కడ ఓడించలేకపోవచ్చు. కానీ నేను ఏదో ఒక రోజు ఓడిస్తాను, ఏదో ఒక చోట ఖచ్చితంగా ఓడించి తీరుతాను. మీ కుటుంబాన్ని విడదీసి మీ కుటుంబంలో ఖచ్చితంగా నేను చిచ్చు రేపుతాను. మీ కుటుంబంలో నీ బలం అనుకుంటున్న శివన్నారాయణ బలాన్ని నేను దూరం చేస్తాను అని చెప్పేసి మాలిని అయితే మనసులో అనుకుంటూ అవార్డు అయితే ఇస్తూ ఉంటుంది. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ఇక మాలిని అయితే పక్కకొచ్చి కోపంతో రగిలిపోతూ ఆ షెఫ్ దగ్గరికి వస్తుంది. చిచి, ఎంతో పెద్ద షెఫ్ అని అనుకున్నాను. వంటలు చేయడంలో నీ అంతటి వాడు లేడని అనుకున్నాను. నిన్ను ఎక్కువ డబ్బులకి నేను రాత్రికి రాత్రే కొని ఇక్కడికి తీసుకొస్తే ఆఫ్టర్ ఆల్ ఇడ్లీ అమ్ముకునే అమ్మాయి ముందు ఓడిపోతావా? సైకిల్ మీద ఇడ్లీ అమ్ముకొని ఆ దీప ముందు 5వ తరగతి చదివిన ఆ దీప ముందు ఓడిపోయి నా పరువు తీసావు. మేడం, నేను చాలా ప్రయత్నించాను, కానీ ఆ దీప అంత బాగా వంట చేస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఎందుకంటే నేను చాలా పెద్ద షెఫ్ని, పెద్ద పెద్ద రెస్టారెంట్లలో వర్క్ కూడా చేశాను మేడం. నేను చేసిన వంట తిన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ టేస్ట్ ఎక్కడా దొరకలేదని అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే నన్ను తలదన్నే టేస్ట్ దీపగారు ఇవ్వగలరని నేను కూడా గుర్తించలేకపోయాను మేడం అని చెప్పేసి ఆ షెఫ్ అయితే అంటూ ఉంటాడు. మరి తలదించుకుంటూ ఉంటాడు. ఈలోగా అక్కడికి దక్షిణామూర్తి వస్తూ ఉంటాడు. మాలిని అయితే మాత్రం నాకు తెలిసే శివన్నారాయణ బలం దీప అలాగే కార్తిక్, వాళ్ళిద్దరూ శివన్నారాయణకి 2 వైపులా నిలబడితే శివన్నారాయణని గెలవడం అంత తేలిక కాదు. కాబట్టి వాళ్ళిద్దరినీ శివన్నారాయణకి దూరం చేయాలి. జోష్న అటు ఇటుగా ఉంటుంది కాబట్టి శివన్నారాయణని గెలిపించడం జోష్న వల్ల కాదు. జోష్న అవసరమైతే నాకు అమ్ముడిపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ దీపా కార్తిక్ అలా కాదు. దీపా కార్తిక్ ఇద్దరూ నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళను నేను కొనలేను. కాబట్టి వాళ్ళను నేను ఎలాంటి గుణపాఠం చెప్తాను అంటే ఇక జీవితంలో మరోసారి ఆ శివనారాయణ ఇంటి వైపు కూడా వెళ్ళకుండా చేస్తాను. కాంచన కొడుకు కోడలు ఆ శివనారాయణకి బలంగా మారారు. ఎక్కడ ఎవరిని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు. ఇక దీప అంతు చూస్తాను. దీప కంపెనీ CEO అయ్యింది, ఇప్పుడు గెలిచింది అంటే జోస్టా రెస్టారెంట్ని దీప ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ఈ గెలుపే ఆధారం. కాబట్టి దీప విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఆ దీప ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడను. శివనారాయణని ఓడించడానికి ఎంత దూరమైనా వెళతాను.
శివనారాయణ కుటుంబాన్ని, శివనారాయణ నిలబెట్టుకున్న నీతి నిజాయితీని పునాదులతో సహా పెకలించే వేసే వరకు ఈ మాలిని నిద్రపోదు. ఈ మాలిని పంతంతో పగతో వచ్చిందే అందుకు అని చెప్పేసి అంటూ కోపంతో ఇక రగిలిపోతూ ఉంటుంది ఇక మాలిని. అయితే ఈలోగానే దక్షిణామూర్తి మాలిని మాటలు వినేస్తాడు. మాలిని మాలిని ఇంత పగతో పంతం పెంచుకొని శివనారాయణ కుటుంబాన్ని నాశనం చేయాలని ఇదంతా చేస్తుందా? అంటే నా కూతురు కుటుంబాన్ని నాశనం చేయడం కోసం నన్ను మాత్రం నమ్మించి మోసం చేస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే, కానీ ఈ మాలిని గురించి మావయ్య గారికి పూర్తిగా తెలియదు, తెలుసుకునే ఛాన్స్ కూడా లేదు. ఆయనకి నేనేంటో ఒకవైపు మాత్రమే తెలుసు, కానీ నా గురించి ఆయనకి రెండో వైపు తెలియదు. మిగతా అందరికీ నేనేంటో నేను బరిలోకి దిగితే కదా ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా నా విషయంలో జాగ్రత్త పడతారు. కానీ మావయ్యకి మాత్రం ఈ మాలిని తన కూతురికి మంచి చేస్తుందని, తన కూతురుని తిరిగి తీసుకొస్తుందని అనుకుంటున్నారు. ఈ మాలిని ఎప్పటికీ తన కూతురు సుమిత్రని గడపలో అడుగు పెట్టనివ్వదన్న విషయం మావయ్యకి తెలియదు. ఈ కుటుంబాన్ని నేను ప్రశాంతంగా ఉండనివ్వను. ఆ కుటుంబాన్ని పునాదులతో సహా పెకలించి వేస్తాను. నేను పగతోనే ఇక్కడ అడుగు పెట్టాను, పగతోనే ఇప్పుడు ఇక్కడ పోటీకి దింపాను. మామయ్య గారిని రెచ్చగొట్టి ఆ శివనారాయణ పోటీకి వచ్చేలా చేశాను. పాపం పిచ్చి మావయ్య, నేను చెప్పింది నిజమనుకొని నా కోడలు చాలా గొప్పది, నా కోడలు మంచిది అంటూ వాళ్ళ ముందు చెప్తున్నారు. కానీ వాళ్ళకి తెలుసు కదా ఈ మాలిని అంటే ఏంటో అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. అలా తెగ్గరెచ్చిపోతూ ఉంటుంది. అసలే కోపం, ఆవేశం, ఓడిపోయానని బాధ, వీటన్నిటికీ తోడు ఇక ఒక పక్క అక్కడ శివనారాయణ కుటుంబం అన్నీ కలిసిపోవడంతో మాలినికి ఆవేశం ఎక్కువైపోయి ఇక తనలో తను మాట్లాడుకుంటూ అలా రెచ్చిపోతూ ఉంటుంది. కానీ అదే సమయానికి దక్షిణామూర్తి అక్కడికి వెళ్ళడం, మాలిని మాటలు వినేయడం జరుగుతుంది. అలా వినేసిన దక్షిణామూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోయి నిర్భ్రాంతుడైపోయి ఉండిపోతాడు. మాలిని నా కోడలు కొడుకు ఎలా ఉన్నా కొడుకు కోడలు అయి అన్నీ తానే అయి నా వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటుంది అనుకున్నాను. నా కూతుర్ని నా ఇంటికి తీసుకొస్తుందని అనుకున్నాను. ఈ పోటీలో గెలిచి నా కూతుర్ని ఇంటికి తీసుకొస్తుందని ఆశపడితే శివనారాయణ కుటుంబాన్ని ఓడించడానికి మాత్రమే పోటీలోకి దిగానని తనంతట తానే ఒప్పుకుంటుంది. అంటే మాలిని పగతోనే ఇదంతా చేస్తుందా? నా కూతురి మీద ప్రేమతో కాదునా? నా కూతుర్ని నన్ను కలిపే ఉద్దేశం మాలినికి లేదు. వ్యాపార సామ్రాజ్యం మొత్తం తన గుప్పెట్లోకి తీసుకొని నా మాట విన్నట్టుగానే నమ్మించి నన్ను మోసం చేసిందా? ఈ షెఫ్ విషయంలో కూడా అదే జరిగింది. కానీ మాట మార్చి నన్ను ఏమార్చింది. తను చెప్పిందే నిజమని ప్రతీదీ నమ్మిన నేను ఈరోజు మోసపోయానని తెలుసుకునేసరికి నా దగ్గర ఏమీ మిగల్లేదు. నా కుడి భుజం లాంటి నా కొడుకు నాకు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు. నా కొడుకుని నా కుడి భుజం చేసుకోలేకపోయాను. నా కూతురు ప్రేమని అందివ్వలేకపోతుంది. నా కూతురు ప్రేమని పొందలేని నిస్సహాయుడిగా అయిపోయాను. భార్యని కోల్పోయాను. ఇప్పుడు కోడలి చేతిలో కీలు బొమ్మగా మారిపోయాను. ఎందుకు భగవంతుడా వీటన్నిటినీ కోసమా నన్ను బ్రతికించింది? నిస్సహాయుడిలాగా ఏమి చేతగాని ఒక మనిషిలా నన్నెందుకు జీవత్సంలాగా మిగిల్చావు అని చెప్పేసి అనుకుంటూ ఇక బాధపడిపోతూ ఉంటాడు ఇక దక్షిణామూర్తి. ఈలోగానే బయటికి వచ్చిన మాలిని చెంప పగలగొడతాడు ఒక్కసారిగా దక్షిణామూర్తి. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. మావయ్య గారిని కాబట్టే నీ చెంప పగలగొట్టి వదిలేశాను.
అదే నువ్వు ఇంకొక ఆడదానివైతే షూట్ చేసి పడేసేవాడిని, చంపేసేవాడిని అని అంటూ ఉంటాడు కోపంతో ఇక రగిలిపోతూ ఉన్నటువంటి దక్షిణామూర్తి. ఏంటి మాట్లాడుతున్నారు మావయ్య గారు, నన్నే చంపేస్తారా? మీకు మీ కూతురు ఇంటికి రావడం లేదని పిచ్చి పట్టిందా అని అడుగుతుంది. అవును, పిచ్చి పట్టింది, ఇంతకాలం పిచ్చి పట్టింది. మాలిని గొప్పతనం మాత్రమే తెలుసుకున్న ఈ గుడ్డివాడికి ఈరోజు మాలిని నిజస్వరూపం తెలిసేసరికి పట్టిన పిచ్చి వదిలిపోయిందే. కోడలు గొప్పది అని, నా కోడలు నా కుటుంబాన్ని కలుపుతుందని, ఇంటికి ఆడది దీపం అలాంటిది నా కోడలు అని నా ఇంటిని చక్కదిద్దుకుంటానని అనుకున్నానే కానీ పగా ప్రతీకారాలతో నా కుటుంబాన్ని నాశనం చేసి నన్ను ఒక్క నిస్సహాయుడిలాగా నిలబెడతావని నేను కలలో కూడా ఊహించలేదు. నేను ఊహించని విధంగా నా కుటుంబాన్ని దెబ్బకొట్టి ఇప్పుడు కూడా పగా ప్రతీకారం అంటూ రగిలిపోతూ నన్ను రెచ్చగొట్టి శివన్నారాయణని పోటీకి దిగేలా చేసి ఇక్కడ కూడా వాడిని ఓడించి నా కూతుర్ని అవమానించాలని చూశావు తప్ప నా కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి నువ్వు ఏ ప్రయత్నము చేయలేదు. అసలు ఈ పోటీయే అందుకు కాదని కూడా నాకు అర్థమైంది. వ్యాపార సామ్రాజ్యాన్ని గుప్పెట్లో పెట్టుకుని నా జీవితాన్ని నాశనం చేశావు, నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు, నా కూతుర్ని నాకు కాకుండా చేశావు, నా ప్రాణ స్నేహితుడిని కూడా నాకు దూరం చేసి ఈరోజు నువ్వు మాత్రం సంతోషంగా బ్రతకాలని అనుకుంటున్నావు. ఈ దక్షిణామూర్తి బ్రతికుండగా అది జరగనివ్వను. ఈ దక్షిణామూర్తి ఊపిరి ఉండగా నా కూతురు కుటుంబానికి ఏమీ కానివ్వను. నా కూతురు కుటుంబం, నా కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. వాడి దృష్టిలో నేను చెడ్డవాడినే కావచ్చు, తప్పులు చేసిన వాడినే కావచ్చు, కానీ ఇప్పుడు అన్నింటికీ కలిపి శిక్ష అనుభవిస్తున్న నిస్సహాయుడిని నేను. నా కూతురు జీవితమే నాకు ముఖ్యం, నా కొడుకు భవిష్యత్తే నాకు ముఖ్యం. కాబట్టి ఇక నిన్ను నమ్మి మోసపోను. నా జీవితాన్ని ఎలా మార్చుకోవాలో, నా కూతుర్ని నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు పగతో ఉన్న రేపన్నా రోజు నా కూతురు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తుంది అంటే వాళ్ళందరూ అలా చూస్తూ ఉండిపోతారు. మాలినికి మాత్రం పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. దక్షిణామూర్తి చెంపదెబ్బ కొట్టి అందరి ముందు మాలినిని నిలదీయడంతో ఇక మాలిని అయితే మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇక నన్ను మావయ్య అని పిలవద్దమ్మా, ఇంకెప్పుడు నువ్వు నన్ను మావయ్య అని పిలవడానికి లేదు అని చెప్పేసి దక్షిణామూర్తి చెప్తూ ఉంటాడు. అలా దక్షిణామూర్తి మాలినికి చెంపదెబ్బతో సమాధానం చెప్తాడు. మాలిని కుట్రలన్నీ తెలుసుకున్న తర్వాత ఇక నుంచి నేనుగానే నా వ్యాపారాలు చేసుకుంటాను. ఎవరి మీద పోటీకి పంతానికి వెళ్లకుండా నా వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టుకుని నా బంధాలన్నీ కాపాడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి అయితే. అలా మాలిని మరోసారి అక్కడ తలదించుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మాలినికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. అందరి ముందు ఇక మొత్తం శివన్నారాయణ కుటుంబం అంతా కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో అయితే ఇలాగే జరగబోతుంది. మీరు కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.